శ్రీ వారాహి దేవి నమః. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆ అమ్మ దయ వల్ల మనం అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటున్నాను. నవరాత్రులు అనేవి ఆ అమ్మవారు మనకి ఇచ్చిన వరం అండి. అలాగే చాలా శక్తివంతమైన రోజులు కూడా. అందుకని ఈ రోజుల్లో కనుక అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం అతి శీఘ్రంగా కలిగి మన కోరిన కోరికలన్నీ కూడా ఆ అమ్మ నెరవేరుస్తుంది. అందుకని మీకు నవరాత్రుల్లో ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా నవరాత్రుల్లో 3వ రోజుకి వచ్చేసామండి. కలసం అఖండ దీపం లేకుండా నవరాత్రుల్లో ఆ అమ్మవారిని సింపుల్గా ఏ విధంగా పూజించాలి అనేది నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంతవరకు 2 రోజులకు సంబంధించిన పూజా విధానాలు, దీపాలు, నైవేద్యాలు, అలాగే మీకు వచ్చే సందేహాలు అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెబుతూ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు. అన్నీ కూడా అందరం చేసుకునే విధంగానే సింపుల్ పద్ధతిలో మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నానండి. మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో అయితే 3వ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, ఏ దీపం పెట్టాలి, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, వేడితో పూజించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే మీకున్న చాలా సందేహాలు కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కువ మంది 9 రోజులు చేసుకోలేని వారు, 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసుకునేవారు పీఠాన్ని ఎప్పుడు కదపాలక్క అని అడుగుతున్నారు. దీనికోసం మీకు చాలా డీటెయిల్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో 3వ రోజు 2026 జూలై 17 శుక్రవారం తదియా తిథి ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ తిథులు అనేవి తగులు మిగులు వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలని సందేహం అయితే ఉంటుంది కదా. దీనికోసం వివరంగా ముందు వీడియోలో చెప్పాను చూడండి. అయితే అమ్మవారికి పూజ మనం ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ చేయాలి. అయితే మాకు ముందు 2 రోజులు అమ్మవారికి పూజ చేయడం కుదరలేదండి. 3వ రోజు నుంచి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. 3వ రోజు శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు వారాహిదేవి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంలో మనం పూజిస్తాము. అయితే అమ్మవారి నవరాత్రులు అనేవి చాలా విశేషమైన రోజులు కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడానికైనా సరే ముందుగా ఆ అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటేనే ఆ అమ్మవారిని పూజించుకునే భాగ్యం అయితే మనకి కలుగుతుందండి. ఆ అవకాశం మీకు కూడా కలగాలి అంటే తప్పనిసరిగా ఈ నవరాత్రులను మాత్రం మిస్ చేసుకోకండి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కనుక పూజించినట్లయితే వరాల జల్లు కురిపిస్తుంది. మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అమ్మవారికి పూజ చేసుకొని ఫలితం పొందిన వారు చాలామంది ఉన్నారండి. నాకు కామెంట్స్లో కూడా చెబుతూ ఉంటారు. మనకి 3వ రోజు శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నవరాత్రుల్లో శుక్రవారం అంటే ఎంతో విశేషం. అందుకని ఈరోజు భక్తి శ్రద్ధలతో అమ్మని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా పూజా విధానంలోకి వెళితే అమ్మవారికి 2వ రోజు పూజ చేసిన పువ్వులు, నైవేద్యాలు, దీపపు కుందులు అన్నీ కూడా తీసేయాలండి. అది కూడా అమ్మవారిని కదిలించకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీయండి. ఇంకా పీఠం పైన ఉన్న పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా తీసేసి పీఠాన్ని శుభ్రం చేసేసుకోండి. అయితే నిన్న అమ్మవారికి వేసిన పసుపు మాలను అయితే నేను తీయలేదండి. ఈరోజు శుక్రవారం కదా, ఈ రోజు తీయకూడదు. ఇంకా పూజలో పెట్టినటువంటి కామాక్షి దీపం, అలాగే వారాహి దీపం, గజలక్ష్మి దీపాలు ఏవైనా ఉంటే అవి ఈరోజు క్లీన్ చేయకూడదండి. మిగతా దీపపు కుందులు క్లీన్ చేయొచ్చు కానీ ఈ కుందులు మాత్రం అసలు క్లీన్ చేయకూడదు. అయితే ఎలా అంటే ఈ కుందుల్లో ఉన్న ఒత్తిడిని తీసేసి ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకొని దీపపు కుందుని తుడిచేసి మళ్ళీ పూజలో పెట్టుకోవాలి. ఇంకా అమ్మవారి దగ్గర ఉంచిన నిమ్మకాయలు, డబ్బులు, పసుపు కొమ్ములు అన్నీ కూడా అలానే ఉంచేసేయండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమనైతే మీకు ప్లేస్ ఉంది అని అనుకుంటే అమ్మవారి పక్కన పెట్టుకోండి. లేదు అంటే తీసి పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు పీఠం పైన కొద్దిగా జవ్వాది పౌడరు, అలాగే లిక్విడ్, అత్తరు ఏ ఉంటే అవి పీఠం పైన అక్కడక్కడ వేసుకోండి మంచి సువాసన రావడం కోసం. అయితే నా దగ్గర జవ్వాది క్రీమ్ కూడా ఉందండి. ఈ క్రీమ్ని కూడా నేను అమ్మవారి ఫోటోకి, అమ్మవారి విగ్రహానికి నేను పూస్తున్నాను. మన ఇంటి నుండి మంచి సువాసనలో వస్తే ఆ దేవతలు ఆకర్షింపబడతారండి. అందుకనే మన ఇల్లు ఎప్పుడు కూడా మంచి సువాసనతో నిండి ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఈరోజు అమ్మవారికి నేను నా దగ్గర ఉన్నటువంటి సిల్వర్ పువ్వుల మాలనైతే వేస్తున్నానండి. అలాగే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మవారిని అలంకరించవచ్చు. అలాగే నా దగ్గర ఉన్న అరటి చెట్లను కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. అరటి చెట్లు కానీ లేదంటే మామిడి తోరణాలు కానీ మామిడి కొమ్మలు కానీ ఏ ఉంటే అవి పూజలో పెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి దీపపు కుందులు కూడా పెట్టుకోండి. అయితే ఈరోజు నేను కామాక్షి దీపం, వారాహి దీపం కింద కొద్దిగా బియ్యం వేసుకొని పెట్టుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, ఈ విధంగా పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంక తర్వాత మనం రోజు కూడా గడపకి పూజ చేయాలని అడుగుతున్నారండి. మనం అమ్మవారిని చీకట్లో పూజిస్తాం కాబట్టి చీకటి ఉన్నప్పుడు మాత్రమే మనం ద్వారబంధానికి కూడా మనం పూజ అనేది చేయాలి. అందుకనే అమ్మవారికి ఉదయం పూట పూజ చేసేటప్పుడు అలాగే సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే గడప దగ్గర 2 దీపాలు పెట్టుకొని ఆ
ఆ గడప తల్లికి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన మన ఇల్లు ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉంటుంది. ఇవి గుప్త నవరాత్రులు కదా, మరి ఎవరిని పిలవకూడదు కదండి. మరి ముత్తైదువుల్ని ఎలా పిలవాలి అని అడుగుతున్నారు. అయితే ఈ పూజ హంగు ఆర్భాటాలతో కాకుండా సింపుల్ గా చేసుకొని మీ ఇంటి పక్క వాళ్ళని, ముందు ఉన్న వాళ్ళని పిలిచి తాంబూలం ఇవ్వవచ్చండి. అయితే మరి ఈ తాంబూలం ఎప్పుడు ఇవ్వాలండి? రోజు 9 రోజులు తాంబూలం ఇవ్వాలా, లేదంటే ఒక రోజు ఇస్తే సరిపోతుందా అంటే ఒక రోజు ఇస్తే సరిపోతుందండి. 9వ రోజున ఆఖరి రోజున ఇస్తే చాలు. అయితే మాకు అప్పుడు కుదరదండి, మరి మేము మధ్యలో ఒక 2 డేస్ 3 డేస్ మాత్రమే చేసుకుంటాం అని అనుకుంటే మీరు ఏ రోజైతే పూజ లాస్ట్ డే అవుతుందో ఆ రోజు ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ, 5గురికి కానీ, 9 మందికి కానీ పిలిచి తాంబూలం అనేది ఇవ్వవచ్చు. అయితే అమ్మవారికి పూజ చేసుకుంటే చీపురుతో ఇల్లు తొడవకూడదా అని అడుగుతున్నారు. తొడొచ్చండి, కానీ అమ్మవారు పీఠాన్ని ఏర్పాటు చేసిన రూమ్ తప్ప మిగిలిన ఇల్లు అంతా కూడా చీపురుతో తుడుచుకోవచ్చు. కానీ అమ్మవారు ఉన్నటువంటి ప్లేస్లో ఆ రూమ్లో మాత్రం చీపురుతో తుడకూడదు, ఓన్లీ క్లాత్తో మాత్రమే తుడవాలి. అలాగే నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదని తెలిసిందేనండి. కానీ ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదని అడుగుతున్నారు. అవునండి, ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. ఇంకా తర్వాత అఖండ దీపం కొండెక్కినట్లయితే ఏం చేయాలని అడుగుతున్నారు. అసలు అఖండ దీపం అనేది కొండెక్కకూడదండి. అలా చూసుకుంటామని అనుకుంటే మాత్రమే అఖండ దీపం అయితే పెట్టుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేత అయినా కొండెక్కినట్లయితే టెన్షన్ పడకుండా ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పి ఆ కుందులో ఉన్నటువంటి ఒత్తిని తీసేసి కొత్త ఒత్తిని వేసి కొద్దిగా ఆయిల్ చేర్చి దీపాన్ని అయితే వెలిగించండి. దాంట్లో ఉన్న పాత ఆయిల్ని తీయనవసరం లేదండి, పాత ఒత్తిని మాత్రమే తీయాలి. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటానని, జాగ్రత్తగా ఉంటానని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి. తర్వాత మేము అఖండ దీపం ఏమీ పెట్టుకోలేదండి, కానీ మామూలు దీపపు కుందులో దీపారాధన అయితే చేసుకుంటున్నాము. ఆ దీపాలు కూడా రోజు అంతా కూడా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలని అడుగుతున్నారు. అలా ఏమీ అవసరం లేదండి, దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి ఆ తర్వాత కొండెక్కేసినా పర్వాలేదు. మరి అమ్మవారికి 9 రోజులు 9 రూపాలు ఉన్నాయి కదండి, ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని పూజించాలని అడుగుతున్నారు. అదేమీ అవసరం లేదండి. మనకి తెలిసిన అమ్మవారు వారాహీదేవి అమ్మవారు. ఆ వారాహీదేవి అమ్మవారు రూపంలోని 9 రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారి పీఠం పైన వేసిన క్లాత్ అగరబత్తులు పడి కాలిపోయింది, ఏదైనా అశుభమా అని అడుగుతున్నారు. మీకు క్లాత్ వేశారని తెలుసు కాబట్టి అగరబత్తులు కానీ, ధూపము కడ్డీలు కానీ అలాంటివి ఏమీ కూడా పీఠం పైన అయితే పెట్టకండి. నేలపైన కిందనైతే పెట్టండి. కాలిన తర్వాత అశుభమా అంటే కొంచెం ఏదో చెడు జరగబోతుందని కొంచెం మనసుకు టెన్షన్గా అయితే ఉంటుందండి. అలాంటి టెన్షన్లు ఏమీ ఉండకూడదని అంటే క్లాత్ మీద కాకుండా కింద సైడు కొంచెం దూరంగా పెట్టుకోండి. అలాగే దీపాలు కూడా మరీ అంత పెద్ద ఒత్తి పెట్టకుండా చిన్న ఒత్తే మరీ అంత పెద్ద ఒత్తి పెట్టకుండా చిన్న ఒత్తి పెట్టుకోండి. అలాగే దీపపు కుందుల కింద ప్లేట్ కానీ లేదంటే తమలపాకులు కానీ తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఒత్తి నుండి ఆయిల్ అనేది కిందకి వచ్చేసి దానిపైన ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా పాడు చేసేస్తుందండి. క్లాత్ అంతా కూడా ఆయిల్ అయిపోతుంది. 9 రోజులు కూడా మనం క్లాత్ను తీయమండి. క్లాత్ను కనుక తీసినట్లయితే అమ్మవారిని కదిపేస్తాము. అందుకని అమ్మవారి కింద ఇదే క్లాత్ ఉంచాలి కాబట్టి అందుకని ముందుగానే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక తర్వాత నేను ఇక్కడ ఈ రోజు వెలిగించాల్సిన దీపం అయితే పెట్టుకుంటున్నానండి. వారాహీదేవి నవరాత్రిలో 3వ రోజు శుక్రవారం ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన ఐశ్వర్య దీపం అయితే పెట్టుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ ఒక పీట అయితే తీసుకున్నానండి. పీట కానీ ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. మీరు తీసుకున్న దానికి ఫుల్గా పసుపు రాసేసి ముగ్గు అయితే పెట్టుకోవాలండి. అది కూడా ఐశ్వర్య ముగ్గు పెట్టుకోవాలండి. మనం ఐశ్వర్య దీపం పెడుతున్నాం కాబట్టి అందుకనే ఐశ్వర్య ముగ్గు పైన ఐశ్వర్య దీపం పెడితే మనకి కూడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మనకున్న అప్పులు తీరాలన్నా, రుణాలు తగ్గాలన్నా, చేతిలో డబ్బులు ఆడాలన్నా ఈ ఐశ్వర్య దీపం అయితే పెట్టుకోవాలండి. ఈ దీపం పెట్టుకోవడం వలన మనకి ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ ముగ్గుని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి. తర్వాత దీనిపైన ఒక పెద్ద ప్రమిది కానీ ప్లేట్ కానీ పెట్టుకోవాలి. దాని నిండుగా ఉప్పు అయితే వేసుకోవాలండి. అది కూడా కల్లుప్పు మాత్రమే, అంటే రాళ్ళు ఉప్పు మాత్రమే వేయాలండి. సాల్ట్ లాంటివి ఏమీ కూడా వేయకూడదు. ఉప్పు వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచాలి. ఇప్పుడు దీనిపైన ప్రమిదలను అయితే పెట్టుకోవాలండి. అయితే నేను ఇక్కడ రాగి ప్రమిదలు అయితే తీసుకున్నాను. మీరు ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ఇతర ప్రమిదలైనా పెట్టుకోవచ్చు, లేదంటే మట్టి ప్రమిదలైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇవి 2 తీసుకోవాలండి. ముందు ఒక ప్రమిద పెట్టి దాంట్లో కొద్దిగా అక్షింతలు వేసి రెండో ప్రమిద పెట్టి ఇప్పుడు దీపం అయితే పెట్టుకోవాలి. అయితే ముఖ్యంగా దీంట్లో ఆవు నెయ్యి వేస్తే చాలా చాలా మంచిదండి. ఆవు నెయ్యి అలాగే ఎరుపు ఒత్తులు అయితే వేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులతో దీపాన్ని అందంగా అలంకరించేసుకోండి. ఇంతేనండి. ఈ విధంగా ఈ రోజున అంటే ఈ 3వ రోజున ఐశ్వర్య దీపం అయితే పెట్టుకోవాలి. ఈ దీపంతో పాటుగా నా దగ్గర ఈ కమల దీపాలు అయితే ఉన్నాయండి. ఇవి కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను. ఇంకా దీపారాధన కోసం ఏ ఆయిల్ వాడాలని అడుగుతున్నారు. ముందుగా అయితే ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి.
ఒకవేళ ఆవు నెయ్యి లేకపోయినట్లయితే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు. అలాగే ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోండి. అలాగే మనం పూజ ఎక్కడ చేస్తామో ఆ అమ్మవారి పీఠం ముందర తప్పనిసరిగా ముగ్గునైతే పెట్టుకోండి. నేనైతే పూజకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకొని సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. అయితే మనం పెట్టుకున్న ఐశ్వర్య దీపం తప్ప మిగిలిన ఏ దీపాలు పెట్టుకున్నారో అన్ని దీపాలు కూడా వెలిగించేసుకోండి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ఆ దీపలక్ష్ములకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం వినాయకుడి పూజ అయితే ప్రారంభించాలి. అయితే వినాయకుడి పూజ రోజు చేయాలని అడుగుతున్నారు. అవునండి, వినాయకుడి పూజ రోజు చేయాలి. వినాయకుడి మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి దీపదూప నైవేద్యాలతో సహా ఆ స్వామివారిని పూజించాలి. అయితే పసుపు వినాయకుడిని పెట్టుకున్న వారు పసుపు వినాయకుడిని రోజు చేయాలని అడుగుతున్నారు. అవునండి, రోజు పసుపు వినాయకుడిని చేసి స్వామివారికి పూజ చేయాలి. ఈ రోజు నేను స్వామివారికి అరటి పళ్ళుని నివేదన చేస్తున్నానండి. ఆ తర్వాత ధూపం చూపించి హారతినిచ్చి కొద్దిగా అక్షంతలు స్వామివారి పైన వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మకు పూజ అయితే చేయాలండి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించాలి. ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజను అయితే ప్రారంభించాలి. అమ్మవారి పాదాల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి దండం పెట్టుకోండి. అమ్మ, నవరాత్రుల్లో 3వ రోజుకి చేరుకున్నాము. 9 రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నా పూజని స్వీకరించి తల్లి అని దండం పెట్టుకోండి. ఇంక తర్వాత అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అయితే నేను అమ్మవారిని అయితే కదిలించనండి. కదిలించకుండానే అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి, ఒకవేళ మీరు పసుపు అమ్మవారిని పెట్టుకున్నట్లయితే అభిషేకం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 3 రకాల ద్రవ్యాలు అయితే తీసుకున్నానండి. పసుపు జలం, కుంకుమ జలం, చందన జలం అయితే తీసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి ఈ జలాలతో అభిషేకం అయితే చేయాలి. అయితే అమ్మవారికి నేరుగా అభిషేకం అయితే చేయకూడదండి. ఒక పువ్వు కానీ ఆకు కానీ తీసుకొని ఈ జలం తీసుకొని అమ్మవారి పైన కొద్దిగా చిలకరించాలి. 3 సార్లు చిలకరిస్తూ ఆ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అమ్మవారికి అభిషేకం అనేది చేయాలి. ఇలా అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి ధూపం చూపించి హారతినివ్వాలి. ఎవరైతే అమ్మవారిని కదిలించకుండా పెట్టుకుంటారో వారు ఈ విధంగా అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవాలండి. లేదండి మేము కదిలించేసుకుంటామని అనుకుంటే మాత్రం రోజు మీరు మామూలుగానే అమ్మవారికి నేరుగా అభిషేకం అనేది చేసేవచ్చు. ఇప్పుడు అమ్మవారి మంత్రాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు, అమ్మవారి కవచం, 12 నామాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పువ్వులతో అలాగే అక్షింతలతో కుంకుమతో పూజనైతే చేయాలండి. అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలతో, గోమతి చక్రాలతో అలాగే కాయిన్స్తో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఇంకా అమ్మవారికి బెల్లం పానకం రోజు పెట్టాలని అడుగుతున్నారు. అవునండి, అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఏ నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం మాత్రం రోజు నివేదన చేయాలి. ఇంకా ఈ పూజ ప్రెగ్నెంట్ లేడీస్, పూర్వ సువాసినులు చేయవచ్చు అని అడుగుతున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే 5వ నెల వరకు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా పూర్వ సువాసినులు అంటే భర్త లేని వారు కూడా అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు. అయితే వీరు కుంకుమ పూజ లాంటివి ఏమి కూడా చేయకుండా సింపుల్గా అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా రోజు తలస్నానం చేయాలా, రోజు కొబ్బరికాయ కొట్టాలని అడుగుతున్నారు. రోజు తలస్నానం చేయాలండి. ఒకవేళ ఆరోగ్యం సహకరించడం లేదు, బాగోలేదు, మేము చేయలేమండి అనుకునేవారైతే లేడీస్ ఒక రోజు తప్పించి రోజు చేయొచ్చండి. అదే మగవారైతే రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే అమ్మవారిని పూజించాలి. ఇంకా కొబ్బరికాయ అయితే మీ దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు ఉన్నాయని అనుకుంటే మాత్రం రోజు కొట్టొచ్చండి. ఒకవేళ లేవని అనుకుంటే మీకు ఎప్పుడు దొరుకుతాయో అప్పుడు కొట్టొచ్చండి, ఏమీ పర్వాలేదు. లేదంటే లాస్ట్ రోజు 9వ రోజు కొట్టినా పర్వాలేదు. నవరాత్రులు అన్ని రోజులు మేము చేసుకోలేమండి, 2 రోజులు లేదా 3 రోజులు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి, మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోండి. కనీసం ఒక్క రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే పీఠం వేసుకొని చేసుకున్నవారు ఒక్కరోజు మొత్తం రోజు గడవాలండి. అంటే రాత్రి గడిచిన తర్వాత నెక్స్ట్ డే మాత్రమే పీఠాన్ని కదపాలి. అది కూడా శుక్రవారం శనివారం రాకుండా చూసుకోవాలి. అయితే ఈరోజు శుక్రవారం కదండి, ఈరోజు పూజ చేసుకున్నవారు నెక్స్ట్ డే అంటే రేపు శనివారం మాత్రమే పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. అదే 3 రోజులు చేసుకున్నవారు అంటే మనకి మొదటి రోజు నుండి అంటే బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు చేసుకున్న వారికి ఈ రోజుతో పూజ కంప్లీట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ డే అంటే రేపు శనివారం పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. ఇంకా పూజా పీఠం పైన పెట్టిన వస్తువులు ఏం చేయాలనేది నేను ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూసేయండి. అయితే ఎవరైతే 3 రోజులు, 1 రోజు, 2 రోజులు పూజ చేసుకున్నవారు నేను ఇక్కడ చెప్పిన దీపాలతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కంద దీపం కూడా పెట్టుకోవాలండి. ఈ కంద దీపం ఎలా పెట్టాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, కావాలనుకునేవారు చూడండి.
ఇక ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పరమాన్నం లేదా క్షీరాన్నం పెడితే చాలా చాలా మంచిదండి. ఒకవేళ చేసేంత టైం లేకపోయినట్లయితే కనీసం పాలైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. వీటితో పాటుగా బెల్లం పానకం తప్పనిసరిగా పెట్టాలి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ పళ్ళును కూడా పెడుతున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం చూపించి తాంబూలం ఇవ్వండి. అయితే తాంబూలంలో పెట్టడానికి మా దగ్గర జాకెట్ మొక్క అది లేదని అనుకుంటే జాకెట్ మొక్క లేకపోయినా పర్వాలేదండి. 2 అరటిపళ్ళు 2 వక్కలు చిల్లర నాణం పెట్టి అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వవచ్చు. మా దగ్గర అరటి పళ్ళు కూడా లేవని అనుకుంటే మీ దగ్గర ఏ పళ్ళు ఉన్నా సరే పెట్టొచ్చండి. ఒకవేళ పళ్ళు లేకపోయినట్లయితే పళ్ళు ప్లేస్లో ఎండు ఖర్జూరాలు పెట్టి అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వవచ్చు. ఆ తర్వాత నీరాజనం సమర్పించాలి. ఈరోజు అమ్మవారికి ముత్యాల హారతిని సమర్పిస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పువ్వులు అక్షింతలు తీసుకొని కుడివైపున 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఆ తర్వాత చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి చేతులు జోడించి శిరస్సు వంచి మోకాల పైన ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ అమ్మవారికి తెలియజేయండి. ఈ విధంగా వారాహిదేవి నవరాత్రిలో 3వ రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ రోజు నవరాత్రి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై వారాహిదేవి.